శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శని త్రయోదశి ప్రతి వారికి కూడా శని భగవానుడు శనిదేవుడు అనగానే మనందరికీ కూడా భయం ఏర్పడుతుంది. ఎందుకో తెలియదు. కానీ ప్రతి వారి జీవితంలో కూడాను అర్ధాష్టమ శని ప్రభావం అనేటటువంటిది ప్రతి వైనాటి శని అని అంటూ ఉంటాం కదా. ఇవి మటుకు ప్రతి వారికి కూడాను జీవిత పర్యంతంలో కొందరికి ఒకసారి ఇంకో కొందరికి 2 సార్లు వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మనం భయపడద్దు. భగవంతుడిని ఆశ్రయించాలి. ఆయన శనీశ్వరుడు. ఆయన పాదాలను కనుక మనం పట్టుకున్నట్టయితే స్వామివారికి కనుక మనం తైల అభిషేకం చేస్తే కనుక స్వామివారు మనకి ఏమీ చేయరు. అమ్మో శివాలయంకి వెళ్ళిపోయి శనేశ్వరుడు దేవాలయం ఉందంటే నవగ్రహాల దగ్గరికి వెళ్ళేసరికి పక్క నుంచి వెళ్ళిపోతుంటారు కొంతమంది. అలా వెళ్ళకూడదండి. చక్కగా లోపలికి వెళ్ళి 9 ప్రదక్షిణాలు చేసి రావాలి. ఒక్కోసారి సమయం ఉండకపోవచ్చు. ఉండనప్పుడు 3 చేయండి, లేకపోతే ఒక్కటైనా సరే చేసైనా సరే కనీసం నమస్కారం చేసైనా సరే రావాలి యువతలకి. ఆ పాట మటుకు వచ్చేయకూడదు. మిగతా అందరికీ కూడా ఉపాలయాల్లో అందరి దేవీ దేవతలకు నమస్కరించుకొని కనీసం అక్కడ ఆగి ఒక నమస్కారం కూడా పెట్టరు. భయం అన్నమాట. శని త్రయోదశి అనేటటువంటిది పూర్వం ఎప్పుడో ఒకసారి వచ్చేది, కానీ ఈ మధ్య తరచూ మనకి వస్తూనే ఉంది శని త్రయోదశి. అంటే శనివారంతో కూడినటువంటి త్రయోదశి. అది శుక్లపక్షంలో కావచ్చు, కృష్ణపక్షంలో కావచ్చు, ఏదైనా సరే చాలా విశేషమైనటువంటి రోజు. ఆ రోజున గనక స్వామివారిని తైలంతో ఏకవారం అభిషేకం చేయించుకున్నట్లయితే, అంటే నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నల్లటి గుడ్డ, బెల్లము, ఇవన్నిటి కూడా పూజా ద్రవ్యాలు ఇచ్చి మనం ఏకవార అభిషేకం చేయించుకుంటే కనుక మనకున్నటువంటి బాధలన్నీ కూడాను చక్కగా పోతాయి. మనం భయపడద్దు. ఇంకోసారి కూడా చెప్తున్నా, మనం దేవాలయానికి వెళ్ళి శనీశ్వరుడు దేవాలయానికి వెళ్ళి చాలామంది చేసే పని ఏమిటంటే కాళ్ళు కడుక్కొచ్చేస్తారండి. చాలా తప్పది. కాళ్ళు కడుక్కోకూడదు. మన ఏకవార అభిషేకం చేయించుకుంటే కడుక్కోవాలంటే అప్పుడు కూడా కడుక్కోకూడదు. ఎప్పుడు కడుక్కోవాలంటే మనకి జాతక రీత్యా ఏదైనా కనుక నవగ్రహాల్లో ఏదైనా ఒక గ్రహానికి మనం దోషం ఉంది అనుకున్న పక్షంలో ఏదైనా అంటే మనం ఉన్నటువంటి కందులు, పెసలు, మినువులు ఇవేవో ఉంటాయి కదా, అవి దానాలు ఇచ్చినప్పుడు మాత్రమే కాళ్ళు కడుక్కోవాలి. అప్పుడు వారే చెప్తారు, పురోహితులు వారే చెప్తారు, మీరు ఆ పంపు దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళు కడుక్కొని, చేతులు కడుక్కొని, కళ్ళు తుడుచుకొని, నెత్తి మీద 3 సార్లు చిలకరించుకొని రండి అని చెప్తారు. అప్పుడు మాత్రమే చేయాలి. మామూలుగా మనం ప్రదక్షిణం చేసేసి ఇలా దండం పెట్టుకొని వెళ్ళి చేయటం వల్ల దోషంతో అటువంటి పనులు అస్సలు మనం చేయకూడదండి. ఎప్పుడూ కూడా నవగ్రహాలు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఆ శనేశ్వరుడు వారికి 3 సార్లు నమస్కారం చేసుకుంటే ఆయన మనల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడండి. వీలైనంత వరకు 9 ప్రదక్షిణాలు చేయడానికి చూడండి. లేని పక్షంలో కనీసం 3 ప్రదక్షిణాలైనా చేసి నమస్కారం చేసుకురండి. దానాలు ఇచ్చినప్పుడు మాత్రమే కాళ్ళు కడుక్కోండి. శని త్రయోదశి రోజు కనుక మనం ఏకవార అభిషేకం చేయించుకున్నా, లేదంటే కుదరని పక్షంలో చిన్న నువ్వుల నూనె వేసినా కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం మనకు కరిగి తీరుతుంది. స్వస్తి.